And today's topic will be firing circuits. Okay. There are actually three types of firing circuits are there for us in our syllabus: R firing circuit, RFC, and RC firing circuit, and third one is UJT firing circuit. And UJT we have another type, sub type will be there, synchronized, unsynchronized. Okay, these are the firing circuits. First of all, what is meant by firing? Okay, what is meant by firing? Okay, meaning we know that there is a thyristor which have anode, cathode, and gate. Are you following me? Let me go through the chat again here. Okay. మీకు ఏమన్నా వాయిస్ ప్రాబ్లం కానీ ఏమన్నా వస్తూ ఉంటే నాకు ఒకసారి మెసేజ్ పెట్టండి అమ్మా. నాకు నెట్ ప్రాబ్లం అన్నది ఉంటుంది ఈ ఊర్లో అంతే ఇంకా. ఓకే, వాట్ ఎవర్ దట్ మే బి. అండ్ ప్లీజ్ గో త్రూ ద వాట్సాప్ చాట్ లో ఒకవేళ మిస్ అయినా కూడా పెట్టండి మెసేజ్. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు అవర్ క్లాస్, యానోడ్ క్యాథోడ్ ఉంటుంది. అయితే మనం ఒక ఏసీ సైనసోయిడల్ వేవ్ ఫామ్ కనుక గీస్తే, ఇదిగోండి ఏసీ సైనసోయిడల్ వేవ్ ఫామ్ గీస్తే అవుట్పుట్ ఇన్పుట్ వోల్టేజ్ ఎక్కడి నుంచి కంట్రోల్, ఎక్కడి నుంచి ఏ యాంగిల్ నుంచి ఎస్సిఆర్ అన్నది కండక్ట్ అవ్వాలి అన్నది గేట్ దగ్గర ఇస్తున్న ఫైరింగ్ యాంగిల్ బట్టి ఉంటుంది. ఓకే, లెట్ మీ టెల్ యూ వన్ డెఫినేషన్ ఫర్ దిస్ ఫైరింగ్ యాంగిల్. ఫైరింగ్ యాంగిల్ కి ఒక డెఫినేషన్ అంటూ ఏమన్నా ఉంది అంటే, ఫైరింగ్ యాంగిల్ ని ఆల్ఫా అంటారు. నేను నార్మల్ గా ఆల్ఫా అంటాను, మీరు ఏదైనా పిలుచుకోవచ్చు, పేరు అన్నది ఏది ఇంపార్టెంట్ కాదు. ఓకే, ద ఫేజ్ యాంగిల్ అది డిగ్రీస్ లో అయినా ఉండొచ్చు, ఆర్ రేడియన్స్ లో అయినా ఉండొచ్చు. ఓకే, రేడియన్స్ లో అయినా ఉండొచ్చు. ఎట్ విచ్ థైరిస్టర్ ఈస్ పుష్డ్ ఫ్రమ్ ఫార్వర్డ్ బ్లాకింగ్ మోడ్ టు ఫార్వర్డ్ కండక్టింగ్ మోడ్ లోకి ఎక్కడైతే పుష్ చేస్తామో, ఏ యాంగిల్ దగ్గర అయితే పుష్ చేస్తామో, that SCR gets turned on, that instant is known as firing angle or firing condition. For example, నేను 90 degrees దగ్గర SCR కనుక ఈ సప్లై లో 90 degrees దగ్గర అంటే ఎక్కడ 90 degrees అన్నది ఇదిగోండి, ఇది 90 degrees ఆల్ఫా అన్నది ఇక్కడ రాయాలి. కాదు 30 degrees అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి ఇప్పుడు వస్తుంది 30 degrees. ఓకే, ఆల్ఫా అన్నది. అదే 60 degrees అంటే ఇదనమాట. ఇలా నేను లైన్ గీస్తూ ఉంటాను ప్రతిసారి. ఆ నెక్స్ట్ వేవ్ ఫామ్ కూడా 90 degrees వేవ్ ఫామ్, 90 degrees దగ్గర అయిన వేవ్ ఫామ్ గీయమంటే మీరు డాటెడ్ లైన్స్ ఇలా గీసుకొని, ఫస్ట్ డాటెడ్ లైన్స్ ఇలా గీసుకొని ఎక్కడైతే 90 వస్తుంది అన్నది ఆ లైన్ అన్నది గీసుకొని ఆల్ఫా వాల్యూ 90 అని మెన్షన్ చేసి, ఇదిగోండి ఇక్కడ నుంచి మాత్రమే మనం వేవ్ ఫామ్ గీస్తాం, ఇక్కడ నుంచి మాత్రమే వేవ్ ఫామ్ గీస్తాం. ఓకే, అది పాజిటివ్ హాఫ్ సైకిల్. నెగిటివ్ హాఫ్ సైకిల్ లో కూడా 90 అన్నాం అనుకోండి, టూ సైడ్స్ పాజిటివ్ హాఫ్ సైకిల్ లో 90, నెగిటివ్ హాఫ్ సైకిల్ లో 90 అంటే వేవ్ ఫామ్ అన్నది మళ్ళీ డాటెడ్ లైన్ గీసుకొని, ఓకే ఇక్కడ 19 పాజిటివ్ హాఫ్ సైకిల్ 90, ఇది నెగిటివ్ హాఫ్ సైకిల్ 90, ఇది ఓన్లీ వేవ్ ఫామ్ అన్నది ఇది ఒక్కటి మాత్రం వస్తుంది అనమాట, ఓన్లీ దిస్ వన్. అండ్ ఇక్కడే ఉండదు వేవ్ ఫామ్, మళ్ళీ ఇక్కడ ఉండదు, మళ్ళీ ఇక్కడ నుంచి వస్తుంది అనమాట. రైట్, అండ్ సర్క్యూట్ బట్టి ఉంటుంది. మీకు బేసిక్ డెఫినేషన్ అన్నది ఐడెంటిటీ అర్థం కావడానికి చెప్తున్నాను అనమాట. ఓకే, లెట్ మీ చెక్ ద క్లాసెస్ హియర్. ఓకే, నోబడీ హ్యావ్ గాన్ చాటెడ్, ఏం రాలేదు మెసేజ్లు. ఓకే, అయితే బాగానే ఉంది. ఓకే, నెక్స్ట్ మీకు ఇప్పుడు ఒక చిన్న డెఫినేషన్ చెప్పాను నేను. ఫైరింగ్ యాంగిల్ ఆర్ ఫైరింగ్ సర్క్యూట్ అంటే ఏంటంటే, ద ఫేజ్ యాంగిల్ ఎక్కడైతే, అది రేడియన్స్ లో కానీ డిగ్రీస్ లో కానీ, ఏదైతే స్కేల్ అన్నది ఏదైనా ఉండొచ్చు, ఎక్కడైతే ఎస్సిఆర్ అన్నది ఫార్వర్డ్ బ్లాకింగ్ మోడ్ నుంచి ఫార్వర్డ్ కండక్షన్ మోడ్ లోకి వెళ్తుంది, ఆ ఎస్సిఆర్ అన్నది ఆ ఇన్స్టెంట్ ని మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ యాంగిల్స్ లో ఫైరింగ్ యాంగిల్ అని చెప్తాం అనమాట. ఇన్ టర్మ్స్ ఆఫ్ రేడియన్స్ అయితే ఫైరింగ్ రేడియన్స్ అని చెప్తాం. అయితే యాంగిలే నార్మల్ గా ఎప్పుడు కూడా మనకి యాంగిల్ అని చెప్తాం. ఓకే, అయితే దీంట్లో యొక్క ఫస్ట్ సర్క్యూట్ వచ్చేటప్పటికి మనకి రెసిస్టెన్స్ ఫైరింగ్ సర్క్యూట్ అన్నది ఫస్ట్ సర్క్యూట్. ఓకే, ఆ సర్క్యూట్ ఎలా ఉంటుంది అంటే, లెట్ మీ డ్రా దట్ వన్. మీరేం గీసుకోవాల్సిన అవసరం లేదమ్మా, జస్ట్ వినండి చాలు. ఇందులో ఫైరింగ్ సర్క్యూట్ లేదు, ఒక సప్లై ఉంది,
దాని మ్యాగ్నిట్యూడ్ వచ్చేటప్పటికి విఎం సైన్ ఒమేగా టీ. ఏసీ సప్లై ఉంది, లోడ్ ఉంది, లోడ్కి వెళ్ళేది ఒక థైరిస్టర్ నుంచి ఇస్తున్నాం. యానోడ్, ఇది క్యాథోడ్, ఇది గేట్ ఇస్తున్నాం. ఇది నార్మల్ సర్క్యూట్, ఇందులో ఎక్కడా కూడా ఫైరింగ్ సర్క్యూట్. అయితే ఇలా మనం ఎప్పుడైనా సర్క్యూట్ ఉన్నప్పుడు ఆ ఎస్సీఆర్ ట్రిగర్ చేయాలి అంటే మనం ఆల్రెడీ చెప్పాను నేను, మనం దానికి కూడా ఒక సప్లై ఉంటుందని చెప్పి. అయితే ప్రతిసారి వేరే సప్లై నుంచి కాకుండా ఆర్ ఫైరింగ్ సర్క్యూట్ లో ఇన్స్టెంట్లీ దాని యొక్క సర్క్యూట్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ ఇట్ విల్ కన్సిస్ట్ ఆఫ్ రెసిస్టర్ అండ్ వన్ మోర్ రెసిస్టర్ అండ్ వన్ డయోడ్ అండ్ ఫైనల్లీ వన్ మోర్ రెసిస్టర్. ఓకే, టోటల్ 3 రెసిస్టర్స్ ఉంటాయి, R1, R2, డయోడ్ అండ్ ఆర్, అండ్ దిస్ విల్ బి కాంటాక్టెడ్ అట్ హియర్. ఆ డయోడ్ అయిపోయిన తర్వాత కనెక్ట్ చేసి ఉంచుతాం. ఓకే, నెక్స్ట్ లెట్ మీ చెక్ హియర్. ఓకే, ఇది సర్క్యూట్. మీ ఆర్ ఫైరింగ్ సర్క్యూట్ అంటే ఇది ఎంటైర్లీ గియర్. అయితే ఒక్కొక్క దాని పర్పస్ అన్నది చాలా ఇంపార్టెంట్. అయితే ఫస్ట్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి కాంపోనెంట్స్ ఏమున్నాయంటే, ఇందులో ఆర్ ఫైరింగ్ సర్క్యూట్ అన్నది ఓన్లీ గ్రీన్ కలర్ సంబంధించింది. మిగతాదంతా ఏంటి, ఇది స్విచ్, ఇది థైరిస్టర్, ఇది లోడ్, ఇది సప్లై. ఈ 3 విఎస్ అన్నది లోడ్, అది సారీ ఇది లోడ్, అండ్ ఇది సప్లై, ఇది అన్నది స్విచ్ అన్నమాట. ఓకే, స్విచ్. ఈ 3 కూడా సర్క్యూట్ లేదు. మనం ఆర్ అన్న ఈ ఏదైతే ఆ గ్రీన్ కలర్ లో గీసాను చూసారా, అదే మనకి. ఇది ఒక్కటి వేరియబుల్ రెసిస్టర్ అన్నమాట. వేరియబుల్ రెసిస్టర్ R2 కు మాత్రమే మనకి ఆ వేరియబుల్ రెసిస్టర్, మిగతా 2 కూడా ఫిక్స్డ్ రెసిస్టర్. అయితే ఇక్కడ ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ హియర్ ఈస్ దట్ ద రేంజ్ ఆఫ్ R1 ప్లస్ R2 ప్లస్ R అన్నది కిలో ఓమ్స్ లో ఉంటుంది. ఫస్ట్ కిలో ఓమ్స్ లో ఉంటుంది. ఎందుకు క్వశ్చన్స్, ఫస్ట్ పాయింట్, R1 ప్లస్ R2 ప్లస్ R అన్నది కిలో ఓమ్స్ లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ దాని మీనింగ్ కూడా మీరు ఇక్కడ చూస్తే అర్థం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎప్పుడైతే స్విచ్ అన్నది ఆన్ అవుతుందో, స్విచ్ అన్నది ఆన్ అవుతుందంటే మీనింగ్ ఏంటి, ఇలా షార్ట్ సర్క్యూట్ అవుతుంది అనమాట. గేట్ సిగ్నల్ ఇస్తుంది, స్విచ్ అన్నది ఆన్ అయిందంటే క్లోజ్ అయినట్టు. స్విచ్ అన్నప్పుడు ఆన్ అయినప్పుడు కరెంట్ అన్నది సప్లై నుంచి ఐ అనే కరెంట్ లోడ్ నుంచి ఇదిగోండి ఇక్కడికి వచ్చిన తర్వాత కరెంట్ అన్నది ఇలా ఈ పాత్ లోకి వెళ్ళకూడదు. ఏది, లోడ్ కరెంట్ అన్నది ఓన్లీ స్విచ్ నుంచి, లోడ్ నుంచి, సప్లై నుంచి లోడ్ కరెంట్ మాత్రం ఇలా ట్రావెల్ చేయాలి. అంటే ఇదిగోండి ఇలా ట్రావెల్ చేయాలన్నమాట. అంతే తప్ప ఈ పాత్ లోకి ఇలా రాకూడదు, ఈ పాత్ లోకి ఇలా రాకూడదు. ఓకే, దట్స్ వై ద రేంజ్ ఆఫ్ రెసిస్టెన్స్ ఆఫ్ R1 ప్లస్ R2 ప్లస్ R ఇన్ కిలో ఓమ్స్ లో ఉంటుంది, చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకు అలా చేస్తున్నామంటే మనం ఇదే ఫస్ట్ రీజన్. ఓకే, కావాల్సింది ఓన్లీ ట్రిగరింగ్ కరెంట్. ఇందులో వెళ్లాల్సింది ఏంటంటే ఐజీ మాత్రమే వెళ్ళాలి. అంటే ఏదైతే ఐజీ అండ్ విజీ కావాలి కదా మనకి, గేట్ వోల్టేజ్, గేట్ కరెంట్, ఆ కరెంట్ మాత్రమే వెళ్ళాలి. ఓకే, ఆ కరెంట్ మాత్రమే వెళ్ళాలి తప్ప వేరే కరెంట్ అన్నది రాకూడదు. అంటే లోడ్ కరెంట్ అన్నది ఫైరింగ్ సర్క్యూట్ లోకి రాకుండా ఉండడం కోసం ఇది చేసాం. ఓకే, నెక్స్ట్ ది పర్పస్ ఆఫ్ ఆర్, సెకండ్ పాయింట్ అన్నమాట. పర్పస్ ఆఫ్ R1 ఏంటంటే ఐజీ మ్యాక్స్ ని లిమిట్ చేయడం కోసం, ఐజీ మ్యాక్స్ ని లిమిట్ చేయడం కోసం R1 యూజ్ చేస్తాం. ఓకే, అలాగే స్టెబిలైజింగ్ రెసిస్టెన్స్ అంటారు. ఆర్ అన్నది ఏదైతే నేను ఫిక్స్డ్ రెసిస్టెన్స్ గురించి మాట్లాడుతున్నాను, ఇప్పుడు ఫిక్స్డ్ రెసిస్టెన్స్ R1 అని చూసారా, అదేంటిది గేట్ లో వెళ్తున్న మాక్సిమం కరెంట్ లిమిట్ చేయడం కోసం దాన్ని యూజ్ చేస్తున్నాం. అలాగే స్టెబిలైజింగ్ రెసిస్టెన్స్ R అన్నది విజీ మ్యాక్స్ ని లిమిట్ చేయడం కోసం యూజ్ చేస్తున్నాం. ఓకే, పర్పస్ చెప్తున్నాం అనమాట. ఏది అసలు పర్పసెస్ ఉన్న కాంపోనెంట్స్ యొక్క వాల్యూస్ ఎలా ఉండాలి డిజైన్ చేసేటప్పుడు అని చెప్తున్నాను. ఫస్ట్ పాయింట్ అన్నది R1 ప్లస్ R2 ప్లస్ R అన్నది కిలో ఓమ్స్ లో ఉండాలి. నెక్స్ట్ R1 దీనికి గేట్ కరెంట్ మ్యాక్సిమం వాల్యూని లిమిట్ చేయడానికి ఉండాలి. అలాగే ఆర్ అన్నది ఏదైతే గేట్ టెర్మినల్ కి కింద ఉందో ఆ రెసిస్టెన్స్ అన్నది విజీ వస్తుంది, దాని అక్రాస్ వోల్టేజ్. మీరు ఇక్కడ చూడొచ్చు, స్క్రీన్ లో చూస్తే ఆర్ అక్రాస్ వోల్టేజ్ విజీ వస్తుంది మీకు ఇక్కడ. ఓకే, అది రిలేటెడ్ టు విజీ మ్యాక్స్ లిమిట్ చేయడం కోసం చూస్తున్నాం. ఓకే, అయితే దీని వాల్యూస్ ఏమైనా అడిగారు అనుకోండి, అంటే ప్రాబ్లమ్ చేసేటప్పుడు వాల్యూస్ అడిగితే డైరెక్ట్ యూ కెన్ రైట్ R1 షుడ్ బి గ్రేటర్ దెన్ VM by IG max, greater than or equal to.
ఇది R1 కు ఫార్ములా. ఓకే, నెక్స్ట్ ఈ ఓమ్స్ లా నుంచి రాశాను, ఇదిగోండి R1 దేని గురించి, ఐజీ మ్యాక్స్ లిమిట్ చేయడం, అందుకనే గ్రేటర్ గా ఉండాలి. గ్రేటర్ గా ఉంటేనే కదా ఐజీ మ్యాక్స్ కన్నా తక్కువ కరెంట్ పోతుంది, అందుకని. ఓకే, నెక్స్ట్ సిమిలర్లీ క్యాపిటల్ ఆర్ వాల్యూ కావాలనుకుంటే మీరు ఫస్ట్ ఏం చేయాలంటే ఎస్యూమ్ R2 వాల్యూని, ఏదైతే R2 అనే రెసిస్టెన్స్ ఇంకా ఉంది దాని గురించి కూడా డిస్కస్ చేయాలి. ముందు అది R2 వాల్యూని 0 అనుకుంటే మీరు వోల్టేజ్ డివిజన్ ఫార్ములా రాశారనుకోండి, అంటే ఇక్కడ 2 రెసిస్టెన్స్ ఉన్నాయి అంటే సర్క్యూట్ ని మీరు ఎలా చూసారనుకోండి, ఓన్లీ విఎం అంటే నేను ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ వైజ్ చూస్తున్నాను నేను అంతే. ఇక్కడ ఒక రెసిస్టర్ ఉంది, లోడ్ ఉంది, కానీ ఎలిమినేట్ లోడ్ కూడా తీసుకోవచ్చు, బట్ నౌ వీఆర్ ఎలిమినేట్ ఓన్లీ మనం R1 ఉంది, నెక్స్ట్ R ఉంది, ఇలా 2 రెసిస్టెన్స్ ఉంటే దీని అక్రాస్ వోల్టేజ్ విజి అని చెప్పి ఎస్యూమ్ చేసుకుంటే, ఇప్పుడు వోల్టేజ్ డివిజన్ ఫార్ములా వేసారనుకోండి మీరు, అప్పుడు విజి ఏమవుతుంది, విఎం ఇంటూ ఆర్ డివైడెడ్ బై ఆర్ ప్లస్ R1 అవుతుంది. ఓకే, ఇప్పుడు అటు తీసుకెళ్ళండి, విజి ఇంటూ ఆర్ ప్లస్ R1 ఈజ్ ఈక్వల్ టు విఎంఆర్, అండ్ ఆర్ కావాలి మనకి, మీరు చేస్తే విజి ఇంటూ R1 డివైడెడ్ బై విఎం మైనస్ విజి అని వస్తుంది. ఓకే, ఈ వాల్యూస్. అయితే ఈ రెసిస్టెన్స్ ను వోల్టేజ్ తగ్గించడం కోసం ఈ స్టెబిలైజింగ్ రెసిస్టెన్స్ వాల్యూ అన్నది ఎలా ఉండాలి అంటే, ఆర్ షుడ్ బి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు విజి మ్యాక్స్ R1 విఎం మైనస్ విజి మ్యాక్స్ అని, విజి మ్యాక్స్. ఇది ఫార్మ్, అది కాదు దాన్ని మాడిఫై చేశాను, అది ఓన్లీ జీ మాత్రమే, ఇది మ్యాక్స్ అన్నమాట మన లిమిట్ చేయడం కోసం. దీన్నే స్టెబిలైజింగ్ రెసిస్టర్ అని చెప్పాను. ఓకే, మీకు 2 వాల్యూస్ కూడా చెప్పాను నేను, ఇది ఓమ్స్ లా నుంచి వస్తుంది, జస్ట్ కరెంట్ కాబట్టి ఇదేంటంటే కొంత డెరివేషన్ చేస్తే మీకు వస్తుంది, కానీ ఇక్కడ కొంత ఎజంప్షన్స్ ఉన్నాయి. ఓకే, అయితే ఈ సర్క్యూట్ లో ఇంకా అన్ని అయిపోయినాయి అంటే మీకు ఇంకో డయోడ్ కూడా ఉంది. డయోడ్ ఎందుకని చెప్పి, ఇక్కడ డయోడ్ కూడా ఉంది కదా, ఆ డయోడ్ ఎందుకు అంటే మీకు అర్థమైపోయి ఉంటుంది, ఓన్లీ పాజిటివ్ పల్సెస్ మాత్రమే వెళ్ళడం కోసం. నెగిటివ్ పల్సెస్ అంటే నెగిటివ్ హాఫ్ సైకిల్ కనుక అయింది అనుకోండి, డయోడ్ ఏమవుతుంది, ఒకవేళ విత్ రెస్పెక్ట్ టు డయోడ్ యానోడ్ అన్నది రివర్స్, యానోడ్ అన్నది పాజిటివ్ కి, అదే నెగిటివ్ కి, క్యాథోడ్ అన్నది పాజిటివ్ కనెక్ట్ చేసే ఉంది కాబట్టి అది నెగిటివ్ పల్సెస్ ని ఎలో చేయకూడదు, ఈ ఎవరు చూసుకుంటారంటే ఈ డయోడ్ చూసుకుంటుంది అనమాట, డయోడ్. ఓకే, ఇప్పుడు లెట్ మీ చెక్ బ్యాక్ హియర్. ఓకే, నో మెసేజెస్. ఈ రిలేటెడ్ కాంపోనెంట్స్ యొక్క సిగ్నిఫికెన్స్ చెప్పాను నేను ఇప్పుడే. R1 దేనికి, మాక్సిమం గేట్ కానీ లిమిట్ చేయడం కోసం, ఆర్ దేనికి, విజి మ్యాక్స్ ని మాక్సిమం గేట్ వోల్టేజ్ లిమిట్ చేయడం. ఆ వాల్యూస్ ఎలా ఉంటాయి, R1 అన్నది విఎం బై ఐజీ మ్యాక్స్ కన్నా ఎక్కువగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి ఇది ఎక్కువగా ఉండాలి. ఓకే, ఆర్ ఈక్వల్ గా ఉండొచ్చు. అలాగే డెరైవ్ చేసుకుంటే స్టెబిలైజింగ్ రెసిస్టెన్స్ అన్నది విజి మ్యాక్స్ కన్నా తక్కువగా ఉండాలి, ఈ పాయింట్ అర్థం కావాలి. ఓకే, అయితే మరి వేరియబుల్ ఫైరింగ్ యాంగిల్ కావాలి కదా, మీకు స్టార్టింగ్ లో ఫైరింగ్ యాంగిల్ అన్నది ఏ ఇన్స్టెంట్ లో అయినా కూడా రావాలి అనుకుంటే మీనింగ్ ఏం చేస్తుందంటే, మన 90 డిగ్రీ దగ్గర ట్రిగర్ అవ్వమంటే ట్రిగర్ అవ్వాలి, ఆల్ఫా 0 దగ్గర అవ్వమంటే అవ్వాలి, 30 దగ్గర అవ్వమంటే అవ్వాలి, 50 దగ్గర అవ్వమంటే అవ్వాలి, ఎక్కడ కావాలంటే అక్కడ 90, 120, 180 ఎక్కడ కావాలంటే అక్కడ ట్రిగర్ కావాలన్నమాట. ఎస్సిఆర్ పాజిటివ్ హాఫ్ సైకిల్ గురించి మాట్లాడుతున్నాను. అయితే ఇలా వేరియబుల్ అన్నది ఈ రెసిస్టెన్స్ అన్నది ఇట్ విల్ టేక్ కేర్ దిస్ వేరియబుల్ వాల్యూ ఎందుకు R2 లో ఇచ్చిందంటే అది రెస్పాన్సిబుల్ తీసుకుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మ్యాగ్నిట్యూడ్ వైజ్ కాకుండా ఎంటైర్ థింగ్ అన్నది నేను మళ్ళీ గీస్తే, అంటే జస్ట్ మీకు ఒక ఏసీ సప్లై లోడ్ అన్న తర్వాత తీసుకుందాం. జస్ట్ మీకు ఆ రెసిస్టెన్స్ 3 ఉన్నాయి అనుకుందాం, 3 రెసిస్టెన్స్ ఉన్నాయి అనుకుందాం. ఇది వచ్చేటప్పటికి R1, ఇది R2, ఇది R. ఓకే, సేమ్ మళ్ళీ విజి వోల్టేజ్ అన్నది తీసుకుంటే, ఈసారి ఏసీ కదా, మొత్తం మళ్ళీ విజి ఈజ్ ఈక్వల్ టు విఎం సైన్ ఒమేగా టీ. సప్లై ఇందాక మొత్తం ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకున్నాను, ఎందుకంటే రెసిస్టెన్స్ వాల్యూ గురించి. ఇప్పుడు అలా కాదు, నార్మల్ గా విఎం సైన్ ఒమేగా టీ ఇంటూ ఆర్ డివైడెడ్ బై టోటల్ ఆర్ ప్లస్ R1 ప్లస్ R2. ఓకే, అయితే ఎప్పుడైతే ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే, ఎప్పుడైతే R2 చేంజ్ అవుతుందో ఆటోమేటిక్ గా విజి కూడా చేంజ్ అవుతుంది. అంటే ఈ ఎంటైర్ సర్క్యూట్ లో R2 మాత్రమే వేరియబుల్, ఈ R1 R2 అన్నది లిమిట్ చేయడం కోసం పెట్టాం మనం.
బట్ హియర్ ఓన్లీ R2 ఈజ్ వేరియబుల్. ఆటోమేటికలీ VG అన్నది ఎలా చేంజ్ అవుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ వీ కెన్ రైట్ దిస్ లైక్ VG ఈజ్ ఈక్వల్ టు VGP sin omega t అని చెప్పి రాసుకోవచ్చు. ఓకే, అంటే ఏం చేస్తున్నాను నేను, VGP ఈజ్ ఈక్వల్ టు VM ఇంటూ R మ్యాగ్నెట్యూడ్ వైజ్ R1 ప్లస్ R ప్లస్ R2. ఓకే, వేరియబుల్. ఎప్పుడైతే R2 వేరియబుల్ అయితే VGP వేరియబుల్ అయింది, VGI వేరియబుల్ అయినప్పుడు ఇది వస్తుంది. అయితే ఇక్కడ ఫైరింగ్ యాంగిల్ గురించి మాట్లాడుకుంటే ఒమేగా టీ అన్నది ఆల్ఫా కింద రాసుకుంది ఫైరింగ్ యాంగిల్ గురించి. ఎక్కడైతే ఇన్స్టెంట్ అన్నది విత్ రెస్పెక్ట్ టు యాంగిల్ ఎలా మనకి విజిబుల్ అవుతుంది అంటే, యూ కెన్ రైట్ ఆల్ VG ఈజ్ ఈక్వల్ టు VGP సైన్ ఆల్ఫా అని చెప్పి రాసుకోవచ్చు. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఆఫ్ VG బై VGP కదా. అంటే ఎప్పుడైతే R వేరీ చేస్తామో VGP వేరీ అవుతుంది. పైన చూడండి, R2 వేరీ చేస్తున్నప్పుడు VGP వేరీ అవుతుంది, VGP వేరీ అవుతున్నప్పుడు ఆల్ఫా కూడా వేరీ అవుతుంది. అది ఈ రిలేషన్స్ లో మనం ఫైరింగ్ యాంగిల్ ని వేరీ చేయడం కోసం ఫైరింగ్ యాంగిల్ వేరియబుల్ అని ప్రపోర్షనల్ టు R2 అంటే ఇన్వర్స్ లా కాదు, రిలేషన్ అనమాట. అంతే, ఇది రిలేషన్ గురించి చెప్పాను. యాక్చువల్ రిలేషన్ అన్నది వస్తుంది, జస్ట్ ఇది అది ఇలా మనం ఆలోచించాలి. ఓకే, ఇప్పుడు ఇక్కడ 3 కేసెస్ తీసుకోవాలన్నమాట. ఓకే, అంటే R ఫైరింగ్ సర్క్యూట్ ఎలా పనిచేస్తుంది అని చెప్పి అబ్జర్వ్ చేయడం కోసం మనం 3 ఫైరింగ్ సర్క్యూట్స్ తీసుకుంటాం, 3 కేసెస్. ఓకే, అంటే మీకు స్టార్టింగ్ లో ఎప్పుడైతే మనం క్లాసెస్ చెప్పామో, క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నప్పుడు VGT అని కూడా చెప్తున్నాను. ఓకే, మీరు మళ్ళీ చూసుకోవచ్చు VGT అంటే ఏంటి. గేట్ క్యారెక్టరిస్టిక్స్ లో గీసేటప్పుడు నేను ఇదిగోండి ఇలా గీసున్నాను. నేను ఇలా ఒకటి మాక్సిమం వచ్చి ఇలా మనకి లోడ్ లైన్ వస్తుంది. ఎక్కడైతే క్యారెక్టర్స్ టచ్ అవుతుందో ఆ టచ్ అయిన పాయింట్ నుంచి ఇలా గీస్తే మనకి ఇది VGT, ఇది IGT అని చెప్పి ఏదైతే గీసామో అదే VGT అన్నది మెయిన్ క్రైటీరియా. అంటే దట్ VGT ఇస్ ద మినిమం గేట్ వోల్టేజ్ దట్ ఫైరింగ్ సర్క్యూట్ షుడ్ బి టర్న్ ఆన్. ఓకే, ఫైరింగ్ సర్క్యూట్ అని పనిచేయాలంటే ఈ VGTకి రావాలి. ఓకే, నౌ విల్ హ్యావింగ్ 3 కేసెస్ అన్నమాట. ఒకటి, మన VGP అన్నది లెస్ దెన్ VGT దగ్గర. ఓకే, ఫస్ట్. నెక్స్ట్ VGP ఈజ్ ఈక్వల్ టు VGT దగ్గర, అండ్ VGP గ్రేటర్ దెన్ VGT. ఈ 3 కేసెస్ దగ్గర అబ్జర్వ్ చేయాలి. అయితే అసలు ముందు కొన్ని కేసెస్ అవసరం లేదు, ఇది జరగదు. నో ట్రిగరింగ్. ఎందుకు నేను చెప్పాను ఆల్రెడీ, ఆ వోల్టేజ్ అన్నది ఆ VGT కన్నా తక్కువ ఉంది అనుకోండి మనం వేరీ చేస్తున్న వోల్టేజ్, ఇంకెప్పుడు ట్రిగర్ కూడా కాదు. ఓకే, ట్రిగర్ కూడా కాదు. ఇప్పుడు ఈ 2 ఈక్వల్ ఎప్పుడు అవుతాయి? ఫర్ ఎగ్జాంపుల్ నేను వేవ్ ఫార్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గీసాను అనుకోండి. ఇదిగోండి ఫస్ట్ వేవ్ ఫార్మ్ అన్నది ఇదిగోండి సైన్సోయిడల్ అలా వస్తుంది. ఓకే, ఇందులో VGT అన్నది ఇదిగోండి ఇక్కడ ఉంది అనుకుందాం, ఇలాగా ఒక లైన్. ఓకే, లెట్స్ డ్రా దిస్ వన్ యాజ్ ఏ VGT. ఓకే, మీరు ఇక్కడ చూస్తే VGP అన్నది సైనసాయిడల్లీ వేరీ అవుతుంటుంది. VGP అంటే ఇప్పుడు VGTని దీన్ని మనం VGT అనుకుంటున్నాం అన్నమాట. VGT ఈజ్ ఈక్వల్ టు VGP సైన్ ఆల్ఫా అని చెప్పి అనుకుంటున్నాం మన కన్వెన్షనల్ కోసం. ఇంతకుముందు VGT, ఇప్పుడు కానీ థైరిస్టర్ కి ఒక మినిమం వాల్యూ అన్నది ఇది VGT, అది సైనసాయిడల్లీ వేరీ అవుతుంది. ఓకే, అంటే ఫస్ట్ దాంట్లో మీకు ఆ వాల్యూ అన్నది ఇదిగోండి, ఇది లెట్స్ చేంజ్ ద కలర్, ఇలా వస్తుంది. ఇక్కడ ఏంటంటే మనకి VGP అన్నది దీని మ్యాగ్నెట్యూడ్ సైనసాయిడల్లీ వేరీ అవుతుంది, అది VGP లెస్ దెన్ VGT ఉండడం వల్ల అసలు నో ట్రిగరింగే జరగదు. ఓకే, నెక్స్ట్ వేవ్ ఫామ్ లో సేమ్ టు సేమ్ మళ్ళీ ఇదే వేవ్ ఫామ్ మళ్ళీ గీస్తాం. లెట్ మీ బి ఆన్ ద లైన్. ఓకే, నెక్స్ట్ ఈ సర్క్యూట్ లో ఏంటంటే నెక్స్ట్ ఈసారి మనం ఎగ్జాక్ట్ గా VGP, ఇది VGP అండ్ VGT రెండు కూడా సేమ్ మ్యాగ్నెట్యూడ్ తో గీస్తాం అన్నమాట. అంటే రెండు ఈక్వల్ కదా,
విజిపి ఈజ్ ఈక్వల్ టు విజిటి అని చెప్పి అనుకుంటున్నాం. ఆ వాల్యూ అన్నది రెండు మ్యాచ్ అవుతున్నాయి కాబట్టి, అంటే గ్రీన్ కలర్ లో గీస్తే రెండు ఇలా మ్యాచ్ అవుతున్నాయి కాబట్టి ఎగ్జాక్ట్ 90 వరకు మాత్రమే, అంటే వేవ్ ఫామ్ లో 90 వరకు మాత్రమే మనకి ట్రిగరింగ్ అన్నది పాసిబుల్ అనమాట. 90 తర్వాత ట్రిగరింగ్ అన్నది నాట్ పాసిబుల్. అదొకటి ఇంపార్టెంట్ పాయింట్. ఎప్పుడైతే విజిపి ఈజ్ ఈక్వల్ టు విజిటి కేసు ఎప్పుడు వస్తుందంటే ఆల్ఫా వాల్యూ 90 డిగ్రీస్ కాదు. మీకు అర్థం కాలేదు అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఆఫ్ విజి బై విజిపి అని చెప్పి రాశాను. నేను ఇక్కడ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఆఫ్ విజి బై విజిపి అని చెప్పి రాశాను. అది ఇక్కడ కూడా రాస్తున్నాను. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఆఫ్ విజిపి బై విజిటి అని రాయాలి ఈసారి. ఓకే, రాస్తే ఈ రెండు ఈక్వల్ అనుకుంటున్నాను. ఈ రెండు ఈక్వల్ అంటే ఆల్ఫా వాల్యూ ఎంత వస్తుంది మీకు? 90 డిగ్రీసే వస్తుంది మాక్సిమం. ఓకే, దీని మీనింగ్ ఏంటంటే వన్స్ అది దాటేసిన తర్వాత 90 డిగ్రీస్ కనుక దాటేసిన తర్వాత, అంటే థర్డ్ కేసులో ప్రాబ్లం వస్తుంది. ఎప్పుడైతే విజిపి కనుక విజిటి కన్నా ఎక్కువగా ఉంటే, ఓకే, ఆ కేసెస్ లో ఏమవుతుందంటే మీకు ఆ వేవ్ ఫామ్ అనేది ఎలా కనిపిస్తుంది అంటే ఇదిగోండి, ఇది నార్మల్, ఓకే, అనార్మల్, అండ్ విజిటి ఇక్కడ ఎక్కడో ఉంది. విజిటి ఇక్కడ ఎక్కడో ఉంది, కానీ మాక్సిమం మీరు వేరీ చేసేది ఈ మ్యాగ్నిట్యూడే. ఈ మ్యాగ్నిట్యూడ్ అన్నది మనం వేరీ చేయగలం, అది ఆర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కానీ ఎప్పుడు మనం ఎంత వేరీ చేయగలిసినా ఈ రేంజ్ లో ఇదిగోండి ఇలా ఇంప్రూవ్ చేసుకుని ఇలా వెళ్ళగలం తప్ప ఎప్పుడు విజిటిని టచ్ చేయలేము మనం, ఎందుకంటే అది వేరే లెవెల్లో ఉంది. ఇది మాక్సిమం, ఇది విజిపి లెవెల్. ఈ రెండు టచ్ కాదు కాబట్టి మనం ఎప్పుడు కూడా ట్రిగర్ కూడా చేయలేము అనమాట. అంటే ఆల్ఫా 90 తర్వాత ఆలోచిస్తే. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ 3 కేసెస్ లో నేను చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే, ఇక్కడ కూడా నో ట్రిగరింగ్, ఇక్కడ కూడా నో ట్రిగరింగ్, బట్ ద కండిషన్ ఏంటంటే ఇక్కడ ఆల్ఫా గ్రేటర్ దాన్ 90 అయిపోయింది కాబట్టి, ఆల్ఫా గ్రేటర్ దాన్ 90 అయిపోయింది కాబట్టి నో ట్రిగరింగ్. ఇక్కడ విజిపి ఎగ్జాక్ట్లీ ఆల్ఫా 90 డిగ్రీస్ వరకు ఓన్లీ కండక్షన్ పాసిబుల్, ఓన్లీ పాసిబుల్. ఆల్ఫా లెస్ దెన్ 90 డిగ్రీస్ మాత్రం వరకే వేరియబుల్ పాసిబుల్. 90 దాటిన తర్వాత ఇది మనకి పని చెయ్యదు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ దీని యొక్క లిమిటేషన్ కూడా అదే. ఫస్ట్ లిమిటేషన్ ఏంటంటే ఫైరింగ్ యాంగిల్ అన్నది ఓన్లీ 90 డిగ్రీస్. అయితే ఇందులో చాలా మంది ఒక కన్ఫ్యూజన్ తీసుకుంటారు ఏంటంటే ఆల్ఫా అన్నది 90 డిగ్రీస్, ఆల్ఫా అన్నది లెస్ దెన్ 90 డిగ్రీస్ అన్నది దీని డిసడ్వాంటేజ్ అని చెప్తే మీరేమనుకుంటారంటే ఇది నెగిటివ్ హాఫ్ సైకిల్ పని చేయిస్తారని చెప్తారు. నెగిటివ్ హాఫ్ సైకిల్ అంటే మీనింగ్ ఏంటి? 180 తర్వాత 180 అంటే ఇదిగోండి ఇక్కడ నుంచి ఇలా అయిపోయిన తర్వాత ఈ 180 డిగ్రీస్ తర్వాత వచ్చేదాన్ని నెగిటివ్ హాఫ్ సైకిల్. ఇది అఫ్ కోర్స్ ఇది నెగిటివ్ హాఫ్ సైకిల్ లో పనిచేయదు, కానీ దానికన్నా ముందు ఇంకో మాట చెప్పాలి ఏంటంటే ఇది అసలు 90 తర్వాత కూడా పనిచేయదు. ఎందుకంటే విజిపి ఈజ్ ఈక్వల్ టు విజిటి అన్నది ఎగ్జాక్ట్లీ 90 డిగ్రీస్ దగ్గర వస్తుంది కాబట్టి ఇంక 90 తర్వాత ఇది ఎప్పుడు కూడా దాని వాల్యూని రీచ్ అవ్వలేదు కాబట్టి దిస్ ఈజ్ నాట్ సూటబుల్ ఫర్ ఫైరింగ్ యాంగిల్స్ గ్రేటర్ దాన్ 90. ఇట్ ఈస్ ఓన్లీ సూటెడ్ ఫర్ ఫైరింగ్ యాంగిల్ లెస్ దాన్ 90 డిగ్రీస్. దట్ ఈస్ వాట్ దిస్ వన్. ఓకే, ప్లస్ ఫస్ట్ లోనే మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ఫైరింగ్ యాంగిల్లో, ఈ ఫైరింగ్ సర్క్యూట్ లో, ఎంటైర్ సర్క్యూట్ లో మీకు ఫైరింగ్ సర్క్యూట్ కిను మెయిన్ సర్క్యూట్ కి ఐసోలేషన్ లేదు. ఐసోలేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకు? ఏమన్నా డిస్టర్బెన్సెస్ మెయిన్ కరెంట్ లో, లోడ్ కరెంట్ లో వస్తే ఆ డిస్టర్బెన్సెస్ అన్నది ఇండైరెక్ట్లీ ఎఫెక్ట్స్ ద ఓకే దిస్ వన్ ఆల్సో మన ఫైరింగ్ సర్క్యూట్ ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది. ఎందుకు? ఐసోలేషన్ లేదు కాబట్టి. ఈ రెండు ప్రాబ్లమ్స్ ని మనం తీసేయడం కోసమే మనం నెక్స్ట్ టాపిక్ వెళ్తున్నాం అనమాట. దట్ ఈస్ నోన్ యాజ్ ఆర్సి ఫైరింగ్ సర్క్యూట్. ఆర్సి ఫైరింగ్ ప్రతి దాంట్లో కూడా కొన్ని డిసడ్వాంటేజ్ ఉంటాయి. ఆ వాటిని ఎలిమినేట్ చేయడం కోసం ఆర్సి ఫైరింగ్ సర్క్యూట్. ఓకే, ఇందులో కూడా 2 టైప్స్ ఉంటాయి. ఓకే, హాఫ్ వేవ్ రెక్టిఫైర్, హాఫ్ వేవ్ టైప్, ఫుల్ వేవ్ టైప్. హాఫ్ వేవ్ ఆర్సి టైప్, ఫుల్ వేవ్ ఆర్సి టైప్. ఓకే, నేను ఫుల్ వేవ్ ఆర్సీని మెయిన్ కన్సిడర్ చేస్తాను. హాఫ్ వేవ్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. దీని సర్క్యూట్ ఎలా ఉంటుంది అంటే, ఓకే, సేమ్ సైనసాయిడల్ ఏసీ, దీన్ని ఒక రెక్టిఫైర్, దీన్ని ఒక డయోడ్ రెక్టిఫైర్, అన్కంట్రోల్డ్ డయోడ్ బేస్డ్ రెక్టిఫైర్ ఇస్తే మనకేమొస్తుంది? డీసీ వస్తుంది. ప్లస్ మైనస్ తో డీసీ వస్తుంది. రెక్టిఫైర్ అంటే అదే కదా. ఇప్పుడు ఆ సర్క్యూట్ కి సేమ్ టు సేమ్ మనం మళ్ళీ
మళ్ళీ కంటిన్యూ చేసి ఒక థైరిస్టర్కి ఇచ్చి ఇక్కడ లోడ్ ఉంటుంది. లెట్ మీ డ్రా దట్ లోడ్ అండ్ దిస్ ఈజ్ ద సర్క్యూట్. ఇప్పుడు ఇందులో ఎక్కడ కూడా మీకు నేను ఇది గీయలేదు, ఏది ఫైరింగ్ సర్క్యూట్ గీయలేదు. ఫైరింగ్ సర్క్యూట్ ఏంటంటే ఇది లోడ్ తర్వాత ఇక్కడ నేను కొంచెం గ్యాప్ తీసుకున్నాను. లెట్ మీ డ్రా రెసిస్టెన్స్ అండ్ కెపాసిటెన్స్ ఉంటుంది. అండ్ దిస్ గ్రీన్ కలర్ లైన్ విల్ బి ఇంటరాక్టెడ్ హియర్. దీనికి ఇక్కడ రెసిస్టెన్స్ కెపాసిటెన్స్ మాత్రమే ఉంటుంది. చాలా సింపుల్ చూడడం కోసం. రెసిస్టెన్స్ అన్నది వేరియబుల్ వన్, కెపాసిటెన్స్ ఈజ్ ఫిక్స్డ్ వన్. అందుకనే దీన్ని ఆర్సీ అన్నాం అనమాట. సర్క్యూట్ చూసుకోండి ఒకసారి. ఇక్కడ మీరు హాఫ్ వేవ్ వాడితే హాఫ్ వేవ్, అలా కాదు నేను ఫుల్ వేవ్ వాడితే ఫుల్ వేవ్ రెక్టిఫైర్ వాడితే ఫుల్ వేవ్. అవి ఎలా ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు గుర్తుందో లేదో, ఇది ఫుల్ వేవ్ అయితే కనుక ఇలా ఉంటుంది. నేను మళ్ళీ గీస్తున్నాను. ఇక్కడ ఏదైతే విడిసి వస్తుందో అది వస్తుంది. ఆ విడిసి ఆ పైన సర్క్యూట్ లోపల ఏముందంటే ఇదిగోండి ఎంటైర్ థింగ్ అన్నది నేను ఇందాక లోపల గీసాను, ఈ బాక్స్ లో గీసాను. అలా కాకుండా హాఫ్ వేవ్ గీసుకుంటే తెలుసు. మీకు తెలుసు ఏంటది, D1 D2 D3 D4 అని చెప్పి కూడా తెలుసు. పాజిటివ్ హాఫ్ సైకిల్లో D1 D2 ట్రిగర్ అవుతాయి, నెగిటివ్ హాఫ్ సైకిల్లో D3 D4 ఆన్ అవుతాయి. ట్రిగర్ కాదు, ఆన్ గురించి చెప్తున్నాను. ఏదైతే విడిసి వస్తుందో ఆ విడిసి అన్నది ఇక్కడ వస్తుందో మనకి సేమ్ టు సేమ్. ఆ విడిసి అన్నది ఇది మనకి ఆర్సీ ఫైరింగ్ సర్క్యూట్ లో ఆర్సీ మాత్రమే వాల్యూ. ఓకే, ఇక్కడ కూడా మనం చూస్తే ఇనిషియల్లీ చూస్తే ఇక్కడ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ అన్కంట్రోల్ డయోడ్ విత్ రెక్టిఫైర్ అండ్ వేరియబుల్ రెసిస్టెన్స్ అండ్ కెపాసిటెన్స్. ఇక్కడ మూడు మాత్రమే కాంపోనెంట్స్ అన్నమాట. కాంపోనెంట్స్ ఆఫ్ ఆర్సీ ఫైరింగ్ సర్క్యూట్ లో మూడు ఉన్నాయి. ఏంటి, ఈ అన్కంట్రోల్ డయోడ్ విత్ రెక్టిఫైర్ కూడా ఒక కాంపోనెంట్, నెక్స్ట్ వేరియబుల్ రెసిస్టెన్స్ కూడా ఒక కాంపోనెంట్, అండ్ కెపాసిటెన్స్ కూడా ఒక కాంపోనెంట్. ఓకే, అయితే ఇక్కడ ఇనిషియల్లీ ఒక ఎగ్జంప్షన్ ఏం తీసుకుంటామంటే, అస్యూమ్ దట్ కెపాసిటర్ ఇనిషియల్లీ నాట్ చార్జ్డ్. ఇనిషియల్లీ కెపాసిటర్ లో ఎటువంటి లేదు. ఓకే, అది దాని మెయిన్ యాక్సెప్ట్ ఇక్కడ. అయితే మీరు ఎప్పుడైతే ట్రాన్సియెంట్స్ అవుతుంటే మీరు వోల్టేజ్ అక్రాస్ ది కెపాసిటర్ కి ఒక డెరివేషన్ చేసి ఉంటారు. నేను ఆ డెరివేషన్ చేయట్లేదు, డైరెక్ట్ గా ఎక్స్ప్రెషన్ అన్నది ఎలా రాయాలని చెప్తున్నాను. విసి ఆఫ్ టి, వోల్టేజ్ అక్రాస్ ది కెపాసిటర్ ఈజ్ ఈక్వల్ టు ఫైనల్ వాల్యూ ప్లస్ ఇనిషియల్ వాల్యూ మైనస్ ఫైనల్ వాల్యూ ఇంటూ e పవర్ మైనస్ టీ బై టౌ ఏ. ఇది ఫార్ములా. ఓకే, అయితే ఫైనల్ వాల్యూ అన్నది మాక్సిమం ఈ కెపాసిటర్ అన్నది ఎంత వరకు ఛార్జ్ అవుద్ది అంటే విడిసి వరకు అవుతుంది. ఎందుకంటే విడిసినే కదా అప్లై చేస్తున్న వోల్టేజ్ ఇక్కడ. అందుకని ఇక్కడ ఫైనల్ వాల్యూ అంటే విడిసి, ఇనిషియల్ వాల్యూ ఇప్పుడే చెప్పాను ఎంత, 0. ఓకే, ఆ రెండు వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే విసి ఆఫ్ టీ అన్నది విడిసి ప్లస్ 0 మైనస్ విడిసి ఇంటూ ఈ పవర్ మైనస్ టీ బై టౌ ఏ. ఏంటి సార్ టౌ ఏ అంటే ఏంటంటే, టౌ ఈజ్ ఈక్వల్ టు ఆర్సి ఫార్ములా, టైం కాన్స్టెంట్ అంటాం మనం, టైం కాన్స్టెంట్. దీని డెఫినేషన్ ఏంటంటే, మీకు తెలిస్తే చెప్పండి, ఆర్ తెలియకపోతే నేర్చుకోండి. 63.2% ఆఫ్ ఫైనల్ వాల్యూ, వోల్టేజ్ అన్నది 63.2% ఆఫ్ ఫైనల్ వాల్యూ. అంటే నేను ఈ వేవ్ ఫామ్ కనుక గీసాను అనుకోండి, విసి ఆఫ్ టీని గీస్తే ఇనిషియల్లీ ఛార్జింగ్ ఏం లేదు కదా, 0 దగ్గర ఉంటుంది. స్లోగా అది అలా ఛార్జ్ అవుతూ విడిసికి రీచ్ అవుతుంది. ఓకే, అయితే అందులో 63.2% ఆఫ్ ఏదైతే ఆ ఫైనల్ వాల్యూకి రీచ్ అయ్యే టైం ఉంటుంది చూసారా, దాన్ని టౌ ఈజ్ ఈక్వల్ టు ఆర్సి అంటున్నాం. కానీ ఆర్ వాల్యూ అంటే ఏంటి, ఇక్కడ ఆర్ వాల్యూ ఏంటి, సి వాల్యూ ఏంటి అని చెప్పి చూస్తే ఈ సర్క్యూట్ లోన ఆర్ వాల్యూ సి వాల్యూనే, కానీ ఆర్ మాత్రం ఒక్కటే వేరియబుల్, సి వేరియబుల్ కాదు. కాబట్టి లెట్స్ కాల్ దిస్ టౌ ఏ యాజ్ ఫస్ట్ వాల్యూ ఆఫ్ రెసిస్టెన్స్ ఆర్ఏ, క్యాపిటల్ సి ఏదైతే కాన్స్టెంట్ సిని దాన్ని అలా ఫిక్స్ చేసి ఉంచుతున్నాను. ఓకే, ఇప్పుడు ఒకవేళ మీరు ఆర్ కనుక ఇంక్రీజ్ చేశారనుకోండి, టౌ బి వస్తుంది, ఆర్బి సి. రిమెంబర్ ఆర్బి ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ఏ, కాబట్టి టౌ బి గ్రేటర్ దెన్ టౌ ఏ వస్తుంది. ఓకే, అది ఇంకా ఇంప్రూవ్ చేశారు మీరు, ఇంకా ఇంక్రీజ్ చేశారు రెసిస్టెన్స్. అప్పుడు ఏమవుతుంది, టౌ సి వస్తుంది, ఆర్సి సి వస్తుంది. అప్పుడు ఆర్సి గ్రేటర్ దెన్ ఆర్బి,
and tau b tau c greater than tau b. ఓకే, ఇలా ఇంకా రెసిస్టెన్స్ ఇంక్రీజ్ చేస్తే ఆ టైం పట్టే ఇంక్రీజ్ అవుతా ఉంది. ఓకే, ఇది నార్మల్ ఫార్ములా. ఓకే, ఇప్పుడు ఒక వాల్యూ తీసుకొని చూద్దాం మనం. ఇది సర్క్యూట్, ఫైరింగ్ సర్క్యూట్ లో ఎలా పనిచేస్తుంది అని చెప్పి చూస్తే సేమ్ మళ్ళీ ఇందాకలాగే మళ్ళీ మనకి ఒక సైనసాయిడల్ వేవ్ ఫామ్ తీసుకున్న తర్వాత సేమ్ మళ్ళీ విజిటి అన్నది ఏంటి, మీకు ఇది ఫిక్స్ అనమాట. ఎక్కడైతే థైరిస్టర్ వోల్టేజ్ అన్న ట్రిగర్ అవుతుందో అది ఇదిగోండి ఇలా ఒక చోట ఫిక్స్ అయిపోయి ఉంటుంది విజిటి అన్నది. ఓకే, విజిటి అన్నది. ఇప్పుడు ఆ వాల్యూని రీచ్ అవ్వడం కోసం మనం కరస్పాండింగ్లీ రెసిస్టెన్స్ వేరీ చేస్తాం. ఆ రెసిస్టెన్స్ బట్టి ఇదిగోండి ఒక రెసిస్టెన్స్ పెడితే ఇది ఎక్కడికి వచ్చి తగులుతుంది, టచ్ అవుతుంది విజిటి. ఇంకో రెసిస్టెన్స్ కి ఇదిగోండి ఇక్కడ కూడా వచ్చి టచ్ అవుతుంది, వేరియబుల్ ఉంటుంది కదా. అంటే ఇదే నేను అంటుంది, ఇదిగోండి ఇది ఒక రెసిస్టెన్స్ కి వేరే రెసిస్టెన్స్ కి ఇది ఇలా వస్తుంది వేవ్ ఫామ్. వేరే రెసిస్టెన్స్ కి ఇంకా ఇంప్రూవ్ చేస్తే ఇలాగా. అదే 63.2% కి ఇది మళ్ళీ 63.2% కి ఇలా, అంటే ఇలా రావాలి. ఇదిగోండి ఇక్కడ టచ్ అవుతుంది ఇలా అనుకుందాం. కొంచెం స్లోప్ అన్నది తక్కువ గీసాను. ఇది తౌ బి అవుతుంది, తౌ సి అన్నది. హాఫ్ వేవ్ ఫామే ఇక్కడ కూడా అనమాట. ఇలా మూడోదని ఇలా ఉండడం వల్ల అది ఇలా తగ్గితే తగ్గుతుంది. ఇంకా మనం ఇక్కడ నేను పెంచడం గురించే మాట్లాడుతున్నాను అనుకోవచ్చు. ఆర్డి అన్నది బాగా ఆర్ఏ కన్నా తక్కువ అయింది అనుకోండి, తౌ డి అన్నది తౌ ఏ కన్నా తక్కువ అవుతుంది. ఓకే, అంటే ఫోర్త్ వేవ్ ఫామ్ అది ఇక్కడే వస్తుంది. ఓకే, ఇలా డిఫరెంట్ రేంజ్ లో ఏ పాజిటివ్ ఆఫ్ సైకిల్ లో ఏ పొజిషన్ లో అయినా కూడా అది టచ్ అవుతుంది. కాబట్టి క్లియర్లీ ఈవెన్ దో ఆల్ఫా గ్రేటర్ దెన్ 90 degrees అయినా కూడా, we can easily turn on the SCR, even though alpha 9. బట్ రేంజ్ ఏంటంటే 0 నుంచి 180 వరకు మాత్రమే. ఇది ఓన్లీ పాజిటివ్ ఆఫ్ సైకిల్ లో. ఎందుకు పాజిటివ్ ఆఫ్ సైకిల్ సార్? ఇందాకేంటి మరి, ఇందాక దానికి దీనికి మెయిన్ తేడా ఏంటంటే, మీరు ఇందాక ఆర్ ఫైరింగ్ సర్క్యూట్ ఏదైతే చెప్తున్నామో దాని వేరియేషన్ అన్నది సైనసాయిడల్ లో ఉంటుంది. ఓకే, ఇక్కడ వేరియేషన్ అన్నది సైనసాయిడల్ గా ఉంది. ఆ సైనసాయిడల్ లో మాక్సిమం అన్నది ఎప్పుడు తగులుతుంది, విజిపి ఈక్వల్ టు విజిటి, ఆల్ఫా వాల్యూ 90 degree దగ్గర కట్ అయిపోతుంది. అలా ఇది సైనసాయిడల్ లో లేదు. మీకు ఇక్కడ ఇది ఎక్స్పోనెన్షియల్ రైజ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఉందన్నమాట. ఈ ఎక్స్పోనెన్షియల్ రైజ్ అన్నది టైం కాన్స్టెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆ టైం కాన్స్టెంట్ అన్నది రెసిస్టెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆ రెసిస్టెన్స్ ని బట్టి టైం కాన్స్టెంట్ మార్చుకోవచ్చు. కాబట్టి అది ఏ ఇన్స్టెంట్ లో మన ఫైరింగ్ కావాలన్నది ఆ ఇన్స్టెంట్ అన్నది పాసిబుల్ అవుతుంది. ఓకే, అయితే ఇక్కడ కూడా మనకి ఐసోలేషన్ లేదు. అది ఒక డిసడ్వాంటేజ్. ఇంకో డిసడ్వాంటేజ్ ఏంటంటే, ఇక్కడ హై ఫ్రీక్వెన్సీ గేటింగ్ చాలా ఫాస్ట్ గా ట్రిగర్ చేయడం కోసం కుదరదు. ఎందుకు, కెపాసిటర్ అన్నది ఛార్జింగ్ కి డిశ్చార్జింగ్ కి టైం తీసుకుంటుంది. కాబట్టి దాని ప్రతిసారి ఛార్జింగ్ చేయాలి. మళ్ళీ ఆ ఛార్జింగ్ అన్నది రేట్ అన్నది రెసిస్టెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎప్పుడైతే రెసిస్టెన్స్ ఉంటుంది సిరీస్ లో ఉన్నప్పుడు ఛార్జింగ్ కరెంట్ లిమిట్ చేస్తుంది. రెసిస్టెన్స్ పనే అది, కరెంట్ మ్యాగ్నిట్యూడ్ లిమిట్ చేయడం. అది ఛార్జింగ్ కరెంట్ అయినా చూడదు. ఓకే, ఇట్ టేక్స్ ఎవ్రీ టైం. హై ఫ్రీక్వెన్సీ గేటింగ్ అన్నది చాలా ఫాస్ట్ గా ట్రిగర్ చేయడం అన్నది అంత పాసిబుల్ కాదు. బట్ కంపారిటివ్లీ ఆ రెసిస్టెన్స్ తో కంపేర్ చేస్తే ఓకే, బట్ నాట్ అప్ టు ద మార్క్ ఆఫ్ దిస్ వన్. ఓకే, మీకు ఇదే ఇప్పుడు ఏదైతే చెప్పానో ఒకసారి నాకు రెస్పాండ్ కండమ్మా. ఒకసారి మీరు క్లాస్ లోనే ఉన్నారు అని చెప్పి నేను ఫీల్ అవుతాను. ఒకసారి ఎనీబడి ప్లీజ్, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ రెస్పాండ్, ఎనీబడి. లేకపోతే ఏం లేకపోయినా క్లాస్ కంటిన్యూ బాగానే అవుతుందన్నా కూడా ఒకళ్ళు 1 or 2 ఎవరైనా సిఆర్ ఉంటే సిఆర్ అయినా కూడా ఒకసారి రెస్పాండ్ అవ్వండి ఒకసారి ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ. సి బియాండ్ ద లైన్, ఇప్పుడు దాకా చెప్పింది నేను ఏదైతే చెప్పానో బియాండ్ ద లైన్ అంటే నాకు డైరెక్ట్ గా మెటీరియల్ ఇచ్చేయడం ఇష్టం ఉండదమ్మా. దట్స్ వై ఐఎమ్ రైటింగ్. మీకు ఆ పాయింట్ ఆఫ్ వ్యూ లో రావడం కోసం రాస్తున్నాను.
నార్మల్ గా మీకు డైరెక్ట్ గా నేను నా దగ్గర అన్ని యూనిట్స్ మెటీరియల్స్ రెడీగా ఉంది. నేనే బై హ్యాండ్ ఎవ్రీ లైన్ టైప్ చేసి కట్ చేసి డయాగ్రామ్స్ పేస్ట్ చేసి కొన్ని కష్టపడి ప్రిపేర్ చేశాను. నేను 15 పేజెస్ వరకు ఉంటుంది యూనిట్ 2 అన్నది. జస్ట్ లైక్ యూనిట్ 1 మీరు మెటీరియల్ చూస్తుంటారు, చాలా డీటెయిల్డ్ గా ఉంటుంది. అసైన్మెంట్స్ తో సహా అన్ని ఆల్రెడీ ప్రీ డిటర్మైన్డ్ గా ఉన్నాయి. ఓకే, అయితే ఇవాళ క్లాస్ ను ఒక్కసారి రివిజన్ చేస్తాను నేను. ఒకసారి మీరు చూడొచ్చు, ఇంకా రికార్డ్ అవుతుంది కాబట్టి. ఇదిగోండి, నేను స్టార్ట్ చేసింది ఇదే ఇవాళ. ఇది ఆర్ ఫైరింగ్ సర్క్యూట్. నా రైటింగ్ బాగాలేకపోయినా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు మనం ఏం చేస్తున్నాం అన్నది. ఓకే, లెట్ మీ టేక్ హియర్. చూడండి, ఇది ఆర్ ఫైరింగ్ సర్క్యూట్. ఓకే, అండ్ కరస్పాండింగ్లీ వేవ్ ఫార్మ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తే డెరివేషన్స్ అన్నది అర్థం అవుతుంది. ఇదిగోండి, ఈ 3 వేవ్ ఫార్మ్స్ చూడండి. ఒకటి విజిటిని, ఇదిగోండి ఇక్కడ చూస్తే ఇది విజిటి కన్నా విజిపి తక్కువగా ఉంది. ఇది సైనసాయిడల్ వేరియేషన్ వస్తుంది కానీ విజిటి అన్నది రావట్లేదు. అందుకని ఇక్కడ మనకి V0 అన్నది 0, ఏమి ట్రిగరింగ్ వాల్యూస్ ఏమి రావు. ఓకే, ట్రిగరింగ్ వాల్యూస్ ఏం రావు. అదే సెకండ్ దాంట్లో విజిపి ఈజ్ ఈక్వల్ టు విజిపి. ఇది ఎక్కడ వస్తుంది? పీక్ పొజిషన్ లోనే మాత్రమే వస్తుంది. ఆ పీక్ పొజిషన్ లోకి వెళ్తేనే అక్కడి నుంచి మాత్రమే ఏదైతే 90 అన్నాం చూసారా, అంటే మెయిన్ వేవ్ ఫామ్ లోంచి ఇదిగోండి ఇక్కడ నుంచి ఏదైతే వస్తుందో ఆ రెడ్ కలర్ పార్ట్ అన్నది మాత్రమే వేవ్ ఫామ్ వస్తుంది. ఓకే, అదే మీరు ఇంకా థర్డ్ పొజిషన్ కి వెళ్ళారు అంటే విజిపి గ్రేటర్ దాన్ విజిటి, అంటే ఇదిగోండి ఇలా దాన్ని రిప్రజెంట్ చేయడం కోసం నేను వేరే కింద రిప్రజెంట్ చేసుకొని ఉండొచ్చు టెక్స్ట్ బుక్ ప్రకారం. ఇదిగోండి, ఇది విజిపి, కానీ విజిటి అన్నది ఎక్కడ ఉండిపోయింది అనమాట. దాన్ని మనం క్యాచ్ చేయలేము అనమాట. ఓకే, దట్స్ వై the waveform should be looking like this. Alpha ఇది నార్మల్, సారీ, ఇది ఆల్ఫా లెస్ దాన్ 90 degrees ఉన్నది. ఆల్ఫా గ్రేటర్ దాన్ 90 degrees కి నేను చెప్పిన పాయింట్ ఏంటంటే విజిపి గ్రేటర్ దాన్ విజిటి అని చెప్పి. ఓకే, ఆ కేసెస్ గురించి మెటీరియల్ లో ఉంటుంది. అలాగే లిమిటేషన్స్ అండ్ ఆర్ ఫైరింగ్ సర్క్యూట్. ఇది ఈ ఆర్ ఫైరింగ్ సర్క్యూట్ లో కూడా నేను చెప్పాల్సింది ఏంటంటే ఇదిగోండి, ఈ వేవ్ ఫార్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మళ్ళీ సేమ్. ఇదిగోండి, ఇదొక స్లోప్, ఇది వేరే స్లోప్. ఈ రెడ్ లైన్స్ చూస్తుంది, అబ్జర్వ్ చేస్తుంది. ఇక్కడ చాలా తక్కువ స్లోప్ వచ్చిందంటే మీనింగ్ ఏంటంటే దీని యొక్క రెసిస్టెన్స్ ఆర్ఏ, దీని యొక్క రెసిస్టెన్స్ ఆర్బి. ఇప్పుడు ఈ రెండిట్లో ఏది పెద్దది అంటే ఆటోమేటిక్గా మీకు అర్థం అవుతుంది ఆర్బి గ్రేటర్ దెన్ ఆర్ఏ అని చెప్పి. ఎందుకు? ఆ స్లోప్ అనేది పెరిగింది కదా, ఆటోమేటిక్లీ వస్తుంది. ఇది ఇక్కడే టచ్ చేసింది కాబట్టి ఎక్కడైతే ఆ లైన్ టచ్ అవుతుందో ఆ లైన్ ఇన్స్టెంట్ నుంచి ఇదిగోండి ఇది వేవ్ ఫామ్ కింద మీరు ఇదిగోండి ఇది అబ్జర్వ్ చేయాల్సింది, ఈ వేవ్ ఫామ్ గీయాల్సిందే. ఇదిగోండి ఇది అనమాట ఎగ్జాక్ట్లీ సప్లై వోల్టేజ్ నుంచి ఆ పాయింట్ ఆఫ్ వ్యూనే తీసుకుంటాం. ఇక్కడెక్కడ టచ్ అవుతుంది? ఇదిగోండి ఇక్కడ టచ్ అవుతుంది. అంటే ఇదిగోండి ఈ లైన్ అన్నది ఇలా మీరు తీసుకుంటే ఇదిగోండి ఇదే మనకి అవుట్పుట్ వోల్టేజ్ వస్తుంది. అందుకనే మీరు ఇక్కడ అవుట్పుట్ వోల్టేజ్ ఈ చిన్నది మాత్రమే గీస్తాం అనమాట. ఓకే, దిస్ కంప్లీట్స్ అవర్ ఆర్ అండ్ ఆర్సి ఫైరింగ్ సర్క్యూట్. అండ్ కరస్పాండింగ్లీ ఈ మెటీరియల్ లోనే నేను 2.1 అసైన్మెంట్ అన్నది ఇవాళ క్లాస్ లోనే వచ్చేస్తుంది. బేసిక్స్ ఆఫ్ యూజేటీ అండ్ రిలాక్సేషన్ ఆసిలేటర్, సింక్రనైజ్డ్ యూజేటీ ఫైరింగ్ సర్క్యూట్. ఈ రెండు కూడా మీకు స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ లో కూడా దొరుకుతాయి. దాన్ని మీరు అసైన్మెంట్ 2.1 కింద తీసుకోండి. అండ్ కమ్యూటేషన్ అంటే ఏంటి అంటే మీకు ఆల్రెడీ మీరు పేజ్ నెంబర్ 18 ఆఫ్ యూనిట్ 1 ఏదైతే మీరు వెళ్తే నేను అక్కడ ఒక టేబుల్ను చెప్పాను. నేను ఆల్రెడీ కమ్యూటేషన్ డెఫినేషన్ చెప్పాను క్లియర్ గా. ఓకే, వాట్ ఎవర్ దట్ మే బి దట్ ఈస్ కమ్స్ హియర్. ఎందుకంటే అక్కడ కూడా ఉంది ఆ పాయింట్ అన్నది, ఇక్కడ కూడా ఉంది పాయింట్ అన్నది. ఓకే, దట్స్ వై వెరీ ఇంపార్టెంట్ టేక్ బోత్. ఓకే, టేక్ బోత్. ఇక్కడ మీకు వచ్చేటప్పుడు ఏంటంటే యూనిట్ 1 లో కూడా ఆ క్వశ్చన్ రావచ్చు. ఇక్కడ ఆ పేజ్ నెంబర్ 18 దగ్గర ఇంట్రొడక్షన్ ఉంటుంది. ఆ ఇంట్రొడక్షన్ అయిన తర్వాత కమ్యూనికేషన్ అన్నది మనం సెకండ్ యూనిట్ లో టైప్స్ గురించి చెప్పాను నేను. క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి, క్లాస్ డి, క్లాస్ ఎఫ్ అని చెప్పి 6 టైప్స్ చెప్పాను నేను. ఆ 6 టైప్స్ అన్నది కమింగ్ క్లాసెస్ లో డిస్కస్ చేద్దాం. ఓకే, ఐఎమ్ స్టాపింగ్ హియర్. మీకు ఒక అసైన్మెంట్ కూడా ఇచ్చాను ఆల్రెడీ. అసైన్మెంట్ 1 ఇచ్చేసాను, కంప్లీట్ అయిపోయింది. చాలా మంది అప్లోడ్ చేస్తున్నారు. ఆ ఫుల్ 1.1, 1.2, 1.3 మూడు కూడా కంప్లీట్ అయితేనే మీరు ఆ వాల్యూస్ అన్నది తీసుకోండి, ఆ అప్లోడ్ అన్నది చేయండి. లేకపోతే సగం అసైన్మెంట్లు అప్లోడ్ చేయొద్దు, 0 మార్క్స్ వస్తాయి. ఓకే, దట్ ఈస్ వాట్ ద టుడేస్ క్లాస్ ఈస్. విల్ స్టాప్ ద క్లాస్ హియర్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. ఎనీ డౌట్స్ ఎనీబడి? ఫస్ట్ ఆఫ్ ఆల్, నో డౌట్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ listening.